నీకు చెప్పడం మర్చిపోయినా ఆల్రెడీ మా నాన్న సంబంధం చూసిన ఫొటోస్ పంపిస్తా అన్నాడు మరి వారంలో చూడడానికి వస్తాను కూడా అన్నారట చూసినావా జానకి ఇంకొన్ని లేట్ చేసినావు అనుకో ఇక మీ కూడా సంబంధం ఓకే పెళ్లి చేసినా పెళ్లి చేస్తాడు ఎందుకైనా మంచిదే అమ్మ మనం రేపన్న ఎల్లుడన్నా పోయి వాళ్ళ నాన్నతో మాట్లాడదామని అయ్యో రాఘవా నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు నేను ఏమైనా వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటా అంటున్నా నువ్వు నిమ్మలంగా 1 వీక్ ఆగిరా ఏం జానకి అంత కూల్గా మాట్లాడతాను వారం రోజులల్లో నీకే పెళ్లి చూపులు అని చెప్పేసి నువ్వే అంటానవా మళ్ళీ 1 వీక్ ఆగి రమ్మంటే ఎట్లుంటుంది చెప్పు నీ అమ్మ నాకు టెన్షన్ లేదో నాకు అర్థమవుతుంది అయ్యో రాఘవా నువ్వు ఇట్లనే ప్రతిదానికి టెన్షన్ పడతావని ఇంటికి వచ్చి మాట్లాడుతున్నా మళ్ళీ టెన్షన్ పడుతున్నావా ఏమో జానకి నీకు చెప్పుడు మర్చిపోయినా మీ నాన్నకు ఫోన్ చేసింది ఆ శంకర్ గాడే కావచ్చు వాని వల్లనే ఇప్పుడు మనకి ఇదంతా ప్రాబ్లమ్స్ శంకరా అసలు శంకర్ ఎందుకు మా నాన్న కాల్ చేస్తాడు ఏం మాట్లాడుతున్నావు రాఘవా జానకి మొన్న మాటలల్లా బిట్టుగాడు సూర్యగాడు శంకర్ గారితో మన లవ్ ఓకే అయిందని చెప్పేసి చెప్పిల్లట ఇక వారికి మనం అంటే పడదు కదా ఆ కోపం మీదనే మీ నాన్నకు ఫోన్ చేసినట్టున్నాడు అవునా నాకు ఆ శంకర్ అవ్వపండి రాఘవా మన సంగతి చెప్తాం